అమ్మగారికి అంతెందుకు లెబ్బా? మీ నాయన తమ్ముడు ఉన్నారు, మీ చిన్నాయన, మీ చిన్నమ్మకు చెప్పినారు ఎప్పుడన్నా జన్మదిన శుభాకాంక్షలు? మీ నాయన ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు, మీ మేనత్త గారు, వాళ్ళకి చెప్పినారా జన్మదిన శుభాకాంక్షలు? నాకు చెప్పినారా ఎప్పుడన్నా జన్మదిన శుభాకాంక్షలు? ఈ ఊరికి 2 సార్లు ఎమ్మెల్యేను, మిమ్మల్ని బాగా విమర్శిస్తాంట. చెప్పరు. పవన్ కళ్యాణ్ తల్లికి చెప్పరు, మీ మేనత్త గారికి చెప్పరు, మీ చిన్నాయనకు చెప్పరు, మీ చిన్నమ్మకు చెప్పరు, మోడీ అమ్మకు చెప్పరు, అమిత్ షా అమ్మకు చెప్పరు, ట్రంప్ పిల్లానికి చెప్పరు. మీరు ట్రంప్ కూడా సలహాలు ఇచ్చేటోళ్ళు కదా, ట్రంప్ పిల్లానికి కూడా చెప్పాలి మీరు ధర్మంగా అయితే. ఎందుకంటే మీ నాయన విజనరీ. మీ నాయన గ్యాస్ సిలిండర్ కనిపెట్టినోడు, సెల్లు కనిపెట్టినోడు, సెల్లులో ఫోన్లో లైట్ కనిపెట్టినోడు, రేపొద్దున ఇరాక్ యుద్ధానికి కూడా సలహా ఇచ్చేటోడు మీ నాయన. చెప్పినారా మరి ట్రంప్ పిల్లానికి కూడా? వీళ్ళకి ఎవ్వరు చెప్పరు, జమ్మకు చెప్తారు. ఇదంతా ఆశ్చర్యకరం అంటే ప్రజలారా, చూడండి వీళ్ళ రాజకీయాలు ఎట్లుంటాయో. జగన్ తల్లిని గౌరవిస్తారంట, జగన్ చెల్లిని అభిమానిస్తారంట, జగన్ శ్రీమతిని జైల్లో పెడతారంట. ఆహా, ఏమి రాజనీతి అయ్యా చంద్రబాబు నాయుడు, మీ అబ్బా కొడుకుల్ని. జగన్ తల్లిని గౌరవిస్తారు, జగన్ చెల్లిని అభిమానిస్తారు, కానీ జగన్ శ్రీమతిని మాత్రం, భారతమ్మని మాత్రం వివేకానందుని చంపింది నువ్వే, జైలు పెట్టాలంటారు. ఏమి మీ రాజనీతి, ఏమి మీ రాజకీయం? ఈమె భార్య కాబట్టి, భర్తకు సహధర్మచారిణి కాబట్టి, భర్తలో సగభాగం కాబట్టి, భర్త యొక్క కష్ట సుఖాలను నిర్వర్తిస్తాంది కాబట్టి, మీకు వ్యతిరేకం కాబట్టి ఆమెను జైలు పెట్టాల. కానీ విజయమ్మ, షర్మిలమ్మ మీ రాజకీయ అవసరాలకు నేడు ఉపయోగపడుతూ జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయ భవిష్యత్తుకు గండి కొట్టడానికి మీకు ఉపయోగపడాలని చెప్పి చేసే ప్రయత్నం. 76 సంవత్సరాలు అనుకుంటారా ఆయనకు, చంద్రబాబు నాయుడు గారికి, ఈ బుద్ధుడికి. 76 సంవత్సరాలలో రాష్ట్ర ప్రజలారా, చంద్రబాబు నాయుడు నేర్చుకున్న 76 సంవత్సరాల జీవిత పర్యంతరం చంద్రబాబు నాయుడు నేర్చుకున్న టక్కుటమార, మాంత్రిక ఈ విద్యలైతే ఏమైతే ఉన్నాయో అవన్నీ 45 సంవత్సరాలకే నేర్చుకున్నాడు లోకేష్ బాబు. అబ్బని మించిన కొడుకు, చెడ్డ పనులు చేయడంలోనూ, దిగజారుడు రాజకీయాలు చేయడంలోనూ, కక్ష సాధింపు చర్యలు చేయడంలోనూ తండ్రిని మించిన ఆయన 76 ఏళ్ళకు నేర్చుకుంటే ఆయన 46 ఏళ్ళకు నేర్చుకున్నాడు ఈ టక్కుటమార విద్యలన్నీ, ఇట్లాంటి ఈ పనికిమాలిన విద్యలన్నీ. ఈ కుటుంబ కలహాలకి దూరకూడదన్నా దూరేది, కుటుంబాలను చిన్నాభిన్నం చేసే ప్రయత్నము, అన్నకు తల్లి కాకుండా, తల్లికి కొడుకు కాకుండా, అన్నకు చెల్లెలు కాకుండా, చెల్లెలకు అన్న కాకుండా, ఇవన్నీ పనికిమాలిన బుద్ధులు. రాష్ట్ర ప్రజలన్నీ గమనిస్తూ ఉంటారు మీరు చేస్తూ ఉండేది. మీరు నేర్చుకునేది ఏంటంటే, నాకు తెలిసినంత వరకు పిహెచ్డి చేసినారు, మీరు చేసినారు పిహెచ్డి. దేంట్లో పిహెచ్డి చేసినారంటే, మీరు చేసే ఏ పనికిమాలిన తప్పులైనా ఇతరుల మీదకు నెట్టేసి ఇతరులను అపవిత్రులుగా చూపించే విషయంలో మీరు పిహెచ్డి చేసినారు. అందులో భాగంగానే ఈ రాష్ట్రంలో గత 20-25 సంవత్సరాలుగా రాజకీయాలు నడుస్తున్నాయి. రాజశేఖర రెడ్డి కాలంలో చంద్రబాబు నాయుడు చేసినది అయ్యే, రోసయ్య కాలంలో చేసినది అదే, కిరణ్ కుమార్ రెడ్డి కాలంలో చేసినది అదే, నేదురమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ఎవరన్నా కానీ మీ తండ్రి చేసిన రాజకీయాలు అవే. ఆయన 76 ఏళ్లకు నేర్చుకుంటే నువ్వు 46 ఏళ్ళకే నేర్చుకొని ఈ టక్కుటమార విద్యలన్నీ ప్రదర్శిస్తూ ఉన్నావు. రాష్ట్ర ప్రజలను గమనించమని నేను కోరుతా ఉన్నా. ఎప్పటికప్పుడు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయి రాష్ట్ర ప్రజలకు. ఈ అబ్బా కొడుకుల యొక్క ఈ కుటిలమైన రాజనీతిని, వీరి రాజకీయాలను, కుటుంబాలలో మనశ్శాంతిని దూరం చేసే వీరి వైనాన్ని, తల్లి కొడుకులకు కూడా చిచ్చులు పెట్టే ఈ మనస్తత్వాన్ని, అన్నా చెల్లెల యొక్క వైరాన్ని తగ్గించాల్సింది పోనిచ్చి పెంచడానికి, వారిని ఉపయోగించుకోవడానికి వీరు చేస్తూ ఉండే ఈ కుటిల ప్రయత్నాలన్నిటినీ గమనించమని కోరుతా ఉన్న రాష్ట్ర ప్రజలు. నేను నిజంగా నేను చెప్పేది అబద్ధమని నిజంగా గమనించండి ప్రజలారా. విజయమ్మకు జన్మదిన శుభాకాంక్షలు, షర్మిలమ్మను హక్కును చేర్చుకుండ్రి, భారతమ్మను జైలు పంపాలంట. మరేంబా, మీ ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి తల్లిని గౌరవించినప్పుడు,
చెల్లిని గౌరవించినప్పుడు భార్యను గౌరవించారా? భారతమ్మను గౌరవించారా? భారతమ్మను బయటికి లాగి అపవిత్రాలుగా చూపించే ప్రయత్నం చేయడం తప్ప ఉప్ప? నీకు ఉండబడిన పచ్చ మీడియాను ఉపయోగించుకొని ఆ పరిగమాలను ముడిదుర్చుకోవడానికి ఉపయోగపడే ఆంధ్రజ్యోతి పత్రికను పెట్టుకొని ఆ ఏబిఎన్ ఛానల్ను పెట్టుకొని పదే 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 సాక్షిలో ప్రసారం చేసినారు. వివేకానంద హత్య ఏడుగా గుండెపోటు అని చెప్పినారు. దానికి భారతమ్మ సమాధానం చెప్పాలా? ఏంటి చెప్పాలా భారతమ్మ సమాధానం? మీడియా ఛానల్ అన్నీ చెప్పాలనా? భారతమ్మ మీడియా మాత్రమే చెప్పాలనా? అంటే జగన్మోహన్ రెడ్డితో సక్రమంగా షర్మిలమ్మ లేదు కాబట్టి, షర్మిలమ్మకు తల్లి విజయమ్మ కాబట్టి, ఆ విజయమ్మ బిడ్డను ప్రేమిస్తాంది కాబట్టి, ఈ కుటుంబంలో కలహాలు ఉన్నాయి కాబట్టి, ఈ ఇరువురు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు మనోళ్ళు. మళ్ళా రేపొద్దున తల్లి కొడుకులు కలుసుకుంటే, అన్నా చెల్లెళ్ళు కలుసుకుంటే మళ్ళా ఆ బుద్ధు షర్మిలమ్మ దయ్యం అవుతుంది. ఖచ్చితంగా ఆ బుద్ధు మళ్ళీ ఇమ్మని వాళ్ళు మాట్లాడేది మాట ఏంటంటే, ఏం మాట్లాడతారు ఈ బుద్ధి చెప్తా, రేపు కలుసుకున్నాక ఈ బుద్ధి చెప్తా. లోకేష్ చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడేది? ఆస్తుల కోసం కుటుంబ గౌరవాన్ని బజారు కీడ్చి, అన్న యొక్క పరువునే బజారు కీడ్చి, అన్నకు శత్రువుగా నిలబడి మాకు ఉప్పందించినటువంటి నీవా నీతులు మాకు చెప్పేది షర్మిలమ్మ అని చెప్పి షర్మిలమ్మను మాట్లాడతారు రేపొద్దున. ఏ విజయమ్మను మళ్ళా అగౌరవంగా మాట్లాడతారు. ఇది తెలుసుకోవాలా షర్మిలమ్మ విజయమ్మ. షర్మిలమ్మ అంటే తెలుసుకునే పరిస్థితులు లేదు. షర్మిలమ్మకు పూర్తి కైపోయింది. కళ్ళకు కైపెక్కింది ఆ అమ్మకు. కనీస విజయమ్మ పెద్దది తెలుసుకోవాలి. ఈ లోకేష్, ఈ చంద్రబాబు నాయుడు యొక్క కుటిల రాజకీయాలను, కుటుంబ కలహాలను రాజకీయాలకు సొమ్ము చేసుకునే విధానాన్ని, వీరు అవసర నిమిత్తం చూపించే అవసర గౌరవాన్ని, వీరు అవసర నిమిత్తం చూపించే కపట తల్లి ప్రేమను, ఈ జన్మదిన శుభాకాంక్షలు, విజయమ్మ గారికి అందించిన శుభాకాంక్షలు వారి కుటుంబానికి మానసిక అశాంతిని కలిగించాలనే కుట్రతో ఇచ్చిన శుభాకాంక్షలే కాక మరొకటి కాదు అన్న సత్యాన్ని ఆ తల్లి అయినా చెల్లి అయినా గుర్తించాలా. ఆ తల్లి చెల్లి గుర్తించకపోయినా నాకేం బాధ లేదు. ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు గుర్తించగలిగితే